మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ చేతుల్లోంచి తెలంగాణను తీసుకున్న బీఆర్ఎస్ పాలకులు 10 ఏండ్లలో తెలంగాణపై మోపిన భారమెంతో తెలుసా? కాంట్రాక్టర్లకు 60,000 కోట్లు బకాయిలు పెట్టిండ్రు. డిస్కంలకు ఉచిత కరెంటు బిల్లులు 18,000 కోట్లు బకాయిలు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లు 12,000 కోట్లు. ఉద్యోగుల మెడికల్, పీఎఫ్ బకాయిలు 5,000 కోట్లు. ఎర్వస్ఎంఈలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల్లో 3,007 కోట్ల బకాయిలు. గ్రామ పంచాయతీలకు బకాయిలు 1,380 కోట్లు. పావలా వడ్డీ రుణ బకాయిలు 725.18 కోట్లు. సర్పంచుల బిల్లులు 671 కోట్లు. ఆరోగ్యశ్రీ బకాయిలు 656 కోట్లు. చేనేత కార్మికుల బకాయిలు 350 కోట్లు. మొత్తం బకాయిలే 1,30,000 కోట్లు. ఇవి కాక 8 లక్షల కోట్ల అప్పులు. ఇప్పుడు చెప్పండి, ఏం చెయ్యాలి దొంగలను?